అంతం పరేంగిత ప్రజ్ఞ దాదా గవంద్ ఆత్మకథ పార్ట్ 11 15వ పాఠం నూతన యోగం. కొంతకాలం లాస్ ఏంజల్స్లో ఉండి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కో చేరాను. చాలామంది నుండి ఆహ్వానాలు వచ్చాయి. కొందరు యోగా టీచర్స్, సైకాలజిస్టులు ద్వారా ప్రచారం జరిగింది. నాతో సంభాషణలు జరిపిన వారిలో మార్పు వస్తోంది. కొన్ని నెలల పాటు వ్యక్తిగత చర్చలు, కొందరిళ్లలో చిన్న సమావేశాలు, గోష్ఠులు జరిగాయి. నా నివాసం రాబర్ట్ కార్ ఇల్లు. అది వుడ్ పెకర్లో పెద్ద బంగ్లా పాతదే కానీ అందంగా విశాలంగా ఉంది. అక్కడ గ్రూపు సమావేశాలు చాలా జరిగాయి. రాబర్ట్ కార్ శ్రద్ధగా డాక్టర్లు, ఆర్టిస్టులు, యోగా టీచర్స్ ఇలా రకరకాల వృత్తుల వారిని ఆహ్వానించేవాడు. వాళ్ళల్లో కొందరు తర్వాత విల్బార్ హాట్ స్ప్రింగ్లో సెమినార్లు నిర్వహించారు. 40 మందితో చర్చలు. అందరూ యువకులే, అందరూ ఆధ్యాత్మికంగా ఆసక్తి కలవారు, ఏదో కృషి చేస్తున్నవారు. సెమినార్ 3 రోజులలో రోజు ఉదయం ప్రసంగం ఉండేది. మిగిలిన సమయంలో ధ్యానం, యోగం, చర్చలు. నా ప్రసంగాల చర్చల ప్రధానాంశం మనస్సు గతం నుండి విడివడి స్వేచ్ఛ పొందడం ఎలా, యోగం వల్ల కలిగే ఆధ్యాత్మికత ఎలాంటిది. నా ధోరణి ఎలా ఉండేది. మనం అనేక కారణాల వల్ల గతాన్ని మర్చిపోలేకపోతున్నాం. గత జ్ఞాపకాలను వదలం. మనకు మానసికంగా, సాంస్కృతికంగా ఒక గిరి ఏర్పడి ఉంటుంది. నిజానికి మనం అటు గతంలోనూ ఇటు భవిష్యత్తులోనూ బ్రతుకుతుంటాం. వర్తమానంలో బ్రతకడం లేదన్నది స్పష్టం. మన మనసంతా గతంతో నిండిపోయి ఉంటుంది. మనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని మనస్సు భద్రంగా దాచిపెడుతుంది. దాన్ని మానసిక శక్తి అని సంబరపడిపోతాం. దానినే మనోబలం అని భ్రమపడతాం. కానీ ఆధ్యాత్మిక అవగాహనకు, పురోభివృద్ధికి గతం నుండి విడిపోవాలని తెలియదు. మనస్సు గతం నుండి విముక్తమైతేనే మనిషికి స్వేచ్ఛ. మన యోగ సాధన సైతం పరిమితం. మహా అయితే ఆలోచనల్ని నిరోధిస్తారు. అదో గొప్ప సాధన అనుకుంటారు. ప్రాణాయామం, ఆసనాలు లాంటివి కొంతవరకు శరీరం పైన, మనసు పైన ఒత్తిడిని తగ్గిస్తాయి, మంచి ఆరోగ్యం ఇస్తాయి. ధ్యానానికి అవసరమైన మనోనిశ్చలత కొంతవరకు ఏర్పడుతుంది. ఆసనాలు వేయడం మాత్రమే యోగం కాదు. యోగానికి గమ్యం ప్రాణాయామం కాదు. వాటి వల్ల ఆత్మకు ఒరిగేది ఏమీ లేదు. అది ఆధ్యాత్మికత కానే కాదు. మనిషికి స్వేచ్ఛ లభించదు. ఆసనాలు, ప్రాణాయామం మొదటి మెట్లు మాత్రమే. అవే సర్వస్వమని అక్కడే ఆగిపోతున్నారు. అది తప్పు, అది అసంపూర్ణం. జీవిత సత్యాన్ని శోధించడం, అర్థం చేసుకోవడం నా పద్ధతి. అది వేరే అధ్యాయం, వేరే ప్రకరణ. మిగిలినవన్నీ అందుకు ప్రేరకాలు మాత్రమే, ఉపకరణాలు మాత్రమే. నా యోగం నూతనం. కొత్త కోణంలోంచి గమనించండి, అవగాహన పెంపొందించుకోండి. మనలో రావలసిన మార్పు చాలా ఉంది. యోగాసనాలు, ప్రాణాయామం కొంతకాలం వరకు కొంతవరకే ఉపయోగం. గమనించడం అంటే లోపలికి చూడడం, అంటే ఉత్తినే కూర్చోవడం కాదు. ఏ పని వ్యాపకం లేకుండా ఉండడం కాదు. ఊరికే ఉంటే సోమర్తనం వస్తుంది, యోగ ఫలం కలగదు. మనస్సును దాటిపోవాలి. అది ప్రధానమైన అంశం. మనస్సును అధిగమిస్తే తప్ప చైతన్యం కలగదు. చైతన్యం రుచి తెలియదు. ఆ నూతన చైతన్య స్ఫూర్తి కలగడమే కొత్త జీవితానికి ఆరంభం. అది జీవ చైతన్యం, అది ప్రాణనిధి, అది అమృత తుల్యం. ఒక్క ఊపులోనే మనస్సును దాటిపోవచ్చు. సంవత్సరాల పాటు దానికోసం శ్రమించనవసరం లేదు. ఒక్క ప్రయత్నం చాలు. ఎలా? అంతర్వీక్షణ, తీక్షణమైన లోచూపు, నిశ్చితమైన శూన్య గమనిక. బాహ్యాన్ని ఆంతరాన్ని ఒక శూన్య దృష్టితో భావరహితంగా చూడడం. మీరు చివరి అంచుకు చేరాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కుంభకరేచకాలు. ఆ పైన అవసరం ఉండదు. శ్వాసించకుండా, అంటే శ్వాసపైన ధ్యాస లేకుండా లోతుల్లోకి దూసుకుపోవాలి. చక్కగా అర్థం చేసుకోండి. కాస్త ప్రయత్నం చేసినా మనస్సు దాటిపోవడం కష్టం కాదు. కాస్త దారి మళ్లిస్తే ఆలోచనలు అవే నిలిచిపోతాయి. బాహ్య స్పృహ లేకుండా చేసుకోగలిగితే చాలు.
అంతా సవ్యంగా సాగుతుంది. కోరికలు, ఆశయాలు, కలలు, కలవరింతలు, భ్రమలు ఉండని స్థితి అది. నా మాటలు వారి మనసుల్ని కలవరపెడుతున్నాయని నాకు తెలుస్తోంది. ఆ యోగా టీచర్స్ అమాయకులు, గర్వం అహంకారం లేనివారు. సైకోల వలె అహంభావులు కారు. సైకాలజిస్టులు వాదించడం ఎక్కువ, చేసేది తక్కువ. వివేచన ఎక్కువ, వివేకం తక్కువ. కాలికి వదిలితే మెడకు, మెడకు వదిలితే కాలికి ముడి వేస్తుంటారు. మనోవిశ్లేషకులు, మేధావులు వారు వాదిస్తారు, చర్చిస్తారు, ఆలోచిస్తారు. ఏ పనిని సవ్యంగా సూటిగా చేయరు. వీళ్ళు అలా కాదు. స్వభావరీత్యా మంచిని కోరుతారు. ధ్యానం, యోగం అర్థం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. జీవితం అనే పెద్ద క్లాస్ రూమ్లో వారు నిరంతర విద్యార్థులు. నాకు ఆతిథ్యం ఇచ్చిన రాబర్ట్ కార్కు లర్క్ స్పర్లో ఒక రెస్టారెంట్ ఉంది. అతనికి సినిమా వాళ్ళతో పరిచయాలున్నాయి. రాబర్ట్కు సీటల్లోనూ మంచి మిత్రులున్నారు. ఆ నోట ఈ నోట నా గురించి ప్రచారం ముమ్మరంగా సాగింది. ఒకసారి సీటల్ వెళ్దామని రాబర్ట్ మిత్రుడు బాబు హచిన్స్ డబ్బు ఏర్పాటు చేశాడు. రాబర్ట్ కోని కీలర్ నేను వ్యాన్లో వెళ్ళాం. ఉత్తర కాలిఫోర్నియా, ఓరగన్, వాషింగ్టన్ల మీదుగా ప్రయాణం సాగింది. పశ్చిమ తీరాన సౌందర్యాలు చూసే అవకాశం కలిగింది. ఓరగన్ గుహలు చూచాం. భూమి లోతుల్లోకి వెళ్ళి వచ్చాం. చాలా చిన్న చిన్న పట్టణాలలో ఆగి అక్కడి జనజీవనంతో పాలు పంచుకున్నాం. రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు, ఆచారాలు, అలవాట్లు. భిన్నత్వంలో ఏకత్వం. లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నాగరికులకు పల్లె ప్రజలకు ఎందులోనూ పోలికల్లేవు. గ్రామీణ ప్రజలు సనాతనులు, చాదస్తులు. వారి అలవాట్లు మారవు. వారు సాంప్రదాయం వదలరు. వారు నమ్మకాలు వమ్ము కానియరు. చర్చే అంటే అందరికీ ప్రాణం. చిన్న చిన్న గ్రూపు సమావేశాల్లో ముచ్చటించాను. లోపలి గమనికతో సమస్యలు పరిష్కరించుకునే పద్ధతి వారికి కొత్త. అయినా ఆసక్తి కనపరిచారు. ఆ విధంగా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తామన్నారు. కొందరు ప్రశ్నలు అడిగి సందేహాలు తీర్చుకున్నారు. మనస్సు గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపారు. సైకాలజిస్టులు సిద్ధాంతాలు వల్లిస్తారు. మనసు పైన పరిశోధన చేస్తారు. సామాన్యులకు ఆ కుతి ఉండదు. మనస్సు నడిపించినట్లు నడుస్తారు. మనసును తమ నుండి వేరుగా చూడరు. కొత్తను దగ్గరకు రానివ్వరు. అయినా నన్ను మళ్ళీ వస్తుండమని ఆహ్వానించారు. ఉత్తర కాలిఫోర్నియాలో 1 ఏడాది కాలం గడిపాను. నా గురించి, నూతన యోగం గురించి పత్రికల్లో చాలా వ్యాసాలు వచ్చాయి. ప్రచారం సాగింది. జనంలో ఆసక్తి పెరిగింది. 2 సార్లు రేడియోలో ప్రసంగించాను. ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూల టేపులకు లెక్కలేదు. వుడ్పెకర్కు తిరిగి వచ్చాక ఒక రోజున రాబర్ట్ కారు ఒక సూచన చేశాడు. కాలిఫోర్నియాలో హిప్పీల సమావేశం జరగబోతోంది. 300-400 మంది వరకు పాల్గొంటారు. ఆటలు, పాటలు, నృత్యాలు, విందులు, వినోదాలు పసందుగా ఉంటాయట. వాళ్ళ కార్యకర్త తనకు తెలుసని నేను అక్కడ ప్రసంగిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ సలహా నాకు నచ్చింది. కాలిఫోర్నియా వచ్చే వరకు హిప్పీల సంస్కారం, జీవనశైలి నాకు తెలియదు. ఎప్పుడో ఒకరిద్దరితో కాస్త పరిచయం ఇండియాలో. వారు స్వేచ్ఛగా జీవిస్తారని మాత్రం తెలుసు. ఏ కట్టుబాట్లు, నియమాలు పాటించరు, సహించరు. సిగ్గు, శరం లేవంటారు. కానీ అది స్వేచ్ఛాప్రియత్వం. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలో ఒక పార్కులో సమావేశం ఏర్పాటైంది. పెద్ద వేదిక కార్యక్రమాలకు. చెట్ల క్రింద హిప్పీల ఉత్సవాలు, ఆటపాటలు, చిందులు. అక్కడ ప్రసంగాలు ఎవరు వింటారు? అందరూ ఖుషీగా, జాలీగా, జోవియల్గా కాలం గడిపేవారే కనిపించారు. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఒక పద్ధతి పాడు లేవు. వేదికపైకి వెళ్ళి మైక్ తీసుకున్నాను. స్టీవ్ బ్రూస్ నాకు కుర్చీ ఏర్పాటు చేశాడు. నేను అందరికీ కనిపిస్తాను. రాబర్ట్ గారు నన్ను పరిచయం చేశాడు. మీ వలె దాదాకు స్వేచ్ఛ జీవనం ఇష్టం. వారు స్వేచ్ఛను గురించి మీతో ప్రసంగిస్తారు. మనిషికి స్వేచ్ఛ కావాలి. ఎందుకు? మనస్సుకు స్వేచ్ఛ కావాలి కనుక. మనిషి ఎదగడానికి మనస్సుకు స్వేచ్ఛ కావాలి. చరిత్రలో మనిషి స్వేచ్ఛ కోసమే పోరాటాలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఎదగడానికి మనిషికి స్వతంత్ర్యం అవసరం. అలాగే జీవన విధానాలు ఎదగడానికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛగా జీవించడానికి పాత పద్ధతుల్ని, అలవాట్లను తీసి ప్రక్కన పెట్టాలి. జనం వింటున్నది లేనిది నేను గమనించలేదు. నేను చెప్పదలిచిన విషయాలు చెప్పసాగాను. జనం దృష్టి నా వైపు మళ్ళింది గమనించాను. కొంచెం ఆగాను. కొందరు చెవులు రిక్కరించి వినసాగారు. కొందరైతే బుర్రకు పనిపెట్టి కాస్త ఆలోచించారు. మీరు కోరుతున్న స్వేచ్ఛ పరిమితం. హద్దులున్నాయి. నేను కోరే స్వేచ్ఛకు హద్దులు లేవు, పరిమితులు లేవు. నా స్వేచ్ఛ ఆకాశమంత విశాలం. అది విశ్వవ్యాపితం. ఎక్కడైనా లభిస్తుంది. అది ఏ ఒక్కరికో పరిమితం కాదు. అది జీవితమంత విశాలం. ఆ స్వేచ్ఛ మీకు కావాలా వద్దా? ఆ స్వేచ్ఛకు మీ మనస్సుతో పని లేదని గ్రహించండి. దానికి మీ కోరికలతో, వ్యసనాలతో, అలవాట్లతో పని లేదు. మీ ఉద్రేకాలతోనూ ఆనందాలతోనూ పని లేదు. అసలైన స్వేచ్ఛ అది. విశ్వ చైతన్యం అందుకోగల స్వేచ్ఛ అది. అది మీలోని శూన్యాన్ని చీల్చుకుని మెరుపులా వస్తుంది. మీ అవసరాలన్నీ తీర్చేది అదే. మనం ఏం చేస్తున్నాం? కోరికలు తీర్చుకుంటున్నాం, ఉద్రేకాలను చల్లార్చుకుంటున్నాం, వ్యసనాలకు బానిసలవుతున్నాం. అంటే మన స్వేచ్ఛను లిమిట్ చేస్తున్నామన్నమాట. అది పాక్షికంగా జరుగుతున్న పని. రాజకీయాలకో, సామాజిక విలువలకో మన స్వేచ్ఛను పణంగా పెడుతున్నాం. మన అవగాహన పెరగడం లేదు. రోజు రోజుకు కుంచుకుపోతోంది. అవగాహన రోజు రోజుకు కుంచుకుపోతోంది. స్వేచ్ఛ అంటే ఏమిటి? సత్యపదం. సత్యాన్ని తెలుసుకునే మార్గం పేరు స్వేచ్ఛ. జీవిత విలువల్ని స్వేచ్ఛగా గ్రహించాలి. అందుకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్ర్యం కావాలి. అది వాస్తవమైన స్వేచ్ఛ. స్వేచ్ఛను అన్వేషించడంలో ఉద్రేకాలు, ఉద్వేగాలు ఉండకూడదు. మనస్సును ఒక చోట కేంద్రీకరిస్తే, బంధిస్తే తప్పులు చేస్తుంది, గడ్డ కట్టుకుపోతుంది. మనస్సుకు పెత్తనం ఇవ్వకండి. మనకు స్వేచ్ఛ విలువ తెలియదు. బయట ప్రపంచంలో స్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకుంటాం. అది మన అవసరం తీరే వరకు. మన కోరికలు తీర్చుకునేందుకు స్వేచ్ఛ కావాలి. అది స్వేచ్ఛ ఎలా అవుతుంది? అవసరాలు తీరడమే కదా. జీవిత గమ్యం ఏది? దానికి పరిమితులు లేవు. మనం మన లోపలికి చూడడం మన ఇష్టం. విశాల హృదయం కావాలి. లోతైన అవగాహన కావాలి. అందుకు మనం స్వేచ్ఛ పొందాలి. మన మనస్సు ఒక కత్తులు బోను. గతం తాలూకు విషయాలను జ్ఞాపకాలుగా ఆ బోనులో బంధిస్తుంది. అది నిర్బంధమే కదా. ఆ నిర్బంధం నుండి ముందుగా విముక్తి పొందండి, స్వేచ్ఛ పొందండి. అసలు ఒకదాని కోసం ఆరాటపడడమే బానిస లక్షణం. వాటిని మనమే కంట్రోల్ చేసుకోవాలి. కోరికలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. అంటే మీ మనస్సును మీరే జయించాలి. మనస్సుకు బానిసలు కావద్దు. మనలో ఉన్న జీవ చైతన్యాన్ని మనం గుర్తించడం లేదు. దాని అవసరం తెలుసుకోవడం లేదు. మనసే నియంతలా వ్యవహరిస్తూ మనల్ని చైతన్యానికి దూరం చేస్తోంది. మనలోని ప్రాణశక్తి బయటకు రాకుండా మనస్సు అడ్డుపడుతోంది. అంటే ఏమిటి? మన శక్తిని మనం ఉపయోగించుకోలేని అసహాయ స్థితిలో ఉన్నామని అర్థం. మనస్సు యొక్క పెత్తనం పోతే జీవశక్తి ఉపయోగం తెలుస్తుంది, సక్రమంగా వినిమయం అవుతుంది. అప్పుడు స్వేచ్ఛ విలువ గ్రహించగలం. ఆ స్వేచ్ఛ కోసం ఎవరితో దెబ్బలాడనవసరం లేదు. దేనితోనూ ఘర్షణ పడవలసిన అవసరం లేదు. మీరంతా కొత్త సంస్కృతిని కోరుతున్నారు, మార్పు ఆశిస్తున్నారు. మంచిది. మంచి మార్గంలో నడవండి. మనస్సు చివరి వరకు నడవండి. మనస్సు తీరాలను దాటిపోండి. కోరికల కోసం, వ్యసనాల కోసం కాలాన్ని వృధా చేయకండి. శక్తిని పాడు చేసుకోవద్దు. మార్గనిర్దేశం చేసుకోవలసింది మీరు. మార్గాన్ని అనుసరించవలసింది మీరే. పథగాములు మీరే. ఒకటి ముందుగా గుర్తించండి. మీకు మీరే బానిసలవుతున్నారు. నేత మీ లోపల ఉన్న మనసు. లోపం ఎక్కడో సమాజంలో లేదు, మీలోనే ఉంది. మీ మనస్సులో ఉంది లోపం. మనసు నెత్తి మీద మొట్టికాయ వేయండి. అలవాట్ల నుండి మనసును మళ్లించండి. తర్వాత మనస్సులోని ఆలోచనలు ఒక్కొక్కటి తొలగించండి. మీ ఆంతర్యం ప్రశాంతమవుతుంది. బాధ విముక్తమవుతుంది. సుగంధంలా పరిమళిస్తుంది, గుబాళిస్తుంది. హద్దులు అతిక్రమించి సరిహద్దులు దాటి స్వేచ్ఛ విహంగంలా విహరించగలరు. విశ్వమంతా మీది. విశ్వంలోని హాయిగా ఎగిరిపోండి. ఆ పైన పోరాడవలసిన అవసరం కనిపించదు. ఆ విధంగా స్వేచ్ఛ గురించి స్వేచ్ఛగా ప్రసంగించాను. ఎవరు విన్నారో ఎందరికీ అర్థమైందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు అసలే హిప్పీలు, స్వేచ్ఛాప్రియులు. చిందులు, నృత్యాలు, పాటలే వారికి ఇష్టం.
అర్ధనగ్నంగా విశృంఖలంగా చేసే నర్తనలే వారికి సుఖం, ఆనందం. కొందరు నా మాటలు విన్నారు కష్టపడి, కొందరైతే శాన్ ఫ్రాన్సిస్కోలో నా ప్రసంగాలు వినడానికి వస్తామన్నారు. ఉత్తర శాన్ ఫ్రాన్సిస్కోలో మారిన్ కౌంట్లో ఉండగా అనేక మంది కౌన్సిలింగ్కు వచ్చారు. ఏవో వ్యక్తిగత సమస్యలు. జాబ్ హచిన్స్ చాలా శ్రద్ధ పెట్టేవాడు. నా సందేశం బాగా ప్రచారం కావాలని ఆశించాడు. ఒక పుస్తకం తయారు చేస్తే బాగుంటుందని సూచన చేశాడు తనే. పుస్తకం ద్వారా ప్రచారం నిర్దిష్టంగా అధికారికంగా ఉంటుందని సలహా చెప్పాడు. లోగడ పుస్తకం రాయాలన్న ఆలోచన నాకు ఎన్నడూ కలగలేదు. పుస్తకాలు రాయడం మాటలతో పని అయినా మాటలు కాదు. చాలా కష్టాలు ఎదుర్కోవాలి, కష్టపడాలి. ఫలితం ఉంటుందో లేదో చెప్పలేం. చేతులు కాల్చుకోవడం మాత్రం ఖాయం. రాయడం అనేది కొత్త ప్రక్రియ. మాట్లాడటం అంత సులభం కాదు. రాత పని. 16వ పాఠం నా అతీత మానసం, బియాండ్ ది మైండ్. జాబ్ హచిన్స్ అభిమతాన్ని మరికొందరు అభిమానులు బలపరిచారు. పుస్తక రచనపై ఒత్తిడి ఎక్కువైంది. ఒకరోజున జాబ్ అన్నాడు, దాదా, మీ ప్రసంగాలన్నీ టేపుల్లో ఉన్నాయి కదా, వాటిని కాగితం పైన పెట్టే పని ఎప్పుడు మొదలు పెడదాం? మీరు చాలామందితో అనేక విషయాలు ముచ్చటించారు, వారి సమస్యల్ని పరిష్కరించారు, అనేక కోణాల నుండి జీవితాలను విశ్లేషించారు. అవన్నీ సంకలనం చేస్తే ఓ మంచి పుస్తకం అవుతుంది. ఎందరో ఆసక్తి కలవారుంటారు. ఆ చర్చలు వారికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, మీరు ఒకరితో చర్చించారు, డబ్బు మనిషి పైన ఎలాంటి పెత్తనం చెలాయిస్తుందో వివరించారు. మీరు చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నాకు నచ్చిన అంశం ఒకటి మర్చిపోలేదు. ధనవంతుడంటే ఎక్కువ ధనం సంపాదించేవాడు కాదని, ఇంకా సంపాదించిన అవసరం లేదనుకునేవాడే నిజమైన ధనవంతుడని చెప్పారు. చాలా గొప్ప నిర్వచనం. తనలోని అసలు సంపదలు తన జీవిత విలువలేనని ఎంతో చక్కగా చెప్పారు. కెన్రీడ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి కళల గురించి అందంగా చెప్పారు. కళ ప్రయోజనం హృదయావిష్కరణ, ఆలోచనకు మనస్సుకు సంబంధం లేకుండా అనుభూతి కలిగించేది అసలైన కళ అన్నారు. నిజంగా అసలైన ఆర్టిస్టు మనస్సు చర్యలు పట్టించుకోడు. కళలో ఆత్మని ఆవిష్కరిస్తాడు. నిశ్శబ్దంలోనే కళ అభివ్యక్తమవుతుందని చెప్పారు. గొప్ప నిర్వచనం. కెన్రీడ్, జాబ్ హచిన్స్ చెప్పిన విషయాలు సత్యాలు. నేను అనేక మందితో చర్చించాను. సంసార స్త్రీలతో, డాక్టర్లతో, యోగా టీచర్స్తో చర్చించాను. అన్ని చర్చలలో కేంద్ర బిందువు సత్యం. అన్నింటి మూలం ఆలోచనలు మనస్సు దాటిపోవాలన్నది చివరి అంశం. భయాలు, కోరికలు, నియమాలు లేని జీవితం గడపాలన్నది సత్యవచనం. అవన్నీ చర్చనీయాంశాలు. అన్నింటినీ సంకలనం చేస్తే ఒక పుస్తకం అవుతుంది. అయినా అది నా తలకు మించిన పని. ప్రసంగించడం వేరు, రాయడం వేరు. రాయడానికి ఆలోచన పైన, మనస్సు పైన ఆధారపడాలి. ఆ రెండు మర్చిపోయిన వాడిని నేను. అయినా మిత్రుల కోసం, అభిమానుల తృప్తి కోసం ఓ మంచి పుస్తకం రావాలి. పుస్తకం ప్రచురించడానికయ్యే ఖర్చు జాబ్ భరిస్తాడన్నాడు. ఇంకా చాలామంది అభిమానులు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. పని మొదలైంది. నా ప్రసంగాల టేపుల్ని, రికార్డుల్ని సేకరించారు. ఈలోగా నేను లాస్ ఏంజల్స్లో మార్కెల్ బ్రూక్స్ని కలిశాను. ఆమె నా ప్రసంగాలు కొన్ని విన్నది. చక్రపాణి ఉల్లాలింట్లో. చక్రపాణి అక్కడొక పెద్ద ఆస్ట్రాలజర్, పేరు పరపతి ఉన్నవాడు. మార్కెల్ తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ చాలా ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. మార్కెల్కు పుస్తకం విషయం నచ్చింది. పత్రికల్లో ప్రకటనలిచ్చింది. కాలేజీ విద్యార్థుల కోసం పుస్తకం ప్రాజెక్టు పనికి. ఆ విద్యార్థులకు నా సబ్జెక్టు అర్థం కాలేదు. నా ఇంగ్లీష్ అర్థం కాలేదు. విద్యార్థులు సహకారం అందలేదు. అయినా మార్కెల్ నిరాశపడలేదు. ఆమె ఒక రోజున పని ప్రారంభించింది. టేబుల్ ముందు కూర్చుని రాయసాగింది. తర్వాత సాండ్రా బెన్నెట్, ఇరా ఫ్రెష్మన్, జుడిత్ స్కాట్ వచ్చి సహకరించారు. ఒకరోజు కూర్చుని ప్లాన్ వేశాం. 10 ఇంటర్వ్యూలు ఎంపిక చేసుకున్నాం. వేర్వేరు విషయాలపైన చర్చలవి. అంతలో శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఆహ్వానం వచ్చింది. స్క్రిప్ట్లు వెంట తీసుకువెళ్ళాను. ఉత్తర కరోలినాలో రాబర్ట్ కర్ ఆతిథ్యం. పత్రికల్లో నా గురించి చదివి జానిటా గిల్బర్ట్ అనే ఆమె ఇంటర్వ్యూ కోసం వచ్చింది. ఆమె పుస్తకం విషయంలో చాలా శ్రద్ధ, ఆసక్తి చూపింది.
ఆమె పుస్తకం విషయంలో చాలా శ్రద్ధ ఆసక్తి చూపింది. ఆమె ఇల్లు పెద్దది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించాం. పుస్తకం ప్రచురణకయ్యే ఖర్చు వచ్చింది. ఏ పబ్లిషర్కైనా ఇస్తే పుస్తకం రూపురేఖలు మారిపోతాయి. వాళ్ళు మొత్తం తిరగరాయించుకుంటారు. మార్కెట్ అవసరాల దృష్ట్యా, పాఠకుల అభిరుచుల దృష్ట్యా. అంచేత మేమే 5,000 ప్రతులకు ప్లాన్ చేశాం. బియాండ్ ది మైండ్ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. పత్రికల్లో మంచి సమీక్షలు వచ్చాయి. కొత్త సందేశం, మంచి సందేశం అని ప్రశంసించాయి. యోగా జర్నల్ 1978 మే, జూన్ సంచికలో సమీక్ష చేస్తూ రచయితకు మంచి అనుభవం, అవగాహన ఉన్నదని రాశారు. కొద్ది మాసాల్లోనే 1,500 కాపీలు అమ్ముడుపోయాయి. అప్పటికి నా వీసా గడువు పూర్తి కావచ్చింది. గ్రీన్ కార్డుకు అప్లై చేయమని మిత్రులు ఒత్తిడి చేశారు. అమెరికా జీవితం అలవాటైంది. పరపతి పెరిగింది. ప్రచారం ఎక్కువైంది. ఒకే చోట ఉండిపోవడం నా స్వభావానికి విరుద్ధం. ఎక్కడా శాశ్వతంగా ఉండిపోవాలనిపించదు. జానిట తన ఇల్లు అమ్మింది. నాతో పాటు ఇండియాకు బయలుదేరింది. యూరప్ మీదుగా ఇండియా వెళ్ళాలని నా ఆలోచన. తను నాతో పాటు రావడానికి ఏర్పాట్లు చేసుకుంది. న్యూయార్క్ నుండి యూరప్కు నౌకలో ప్రయాణం. ఈసారి అట్లాంటిక్ సముద్రం పైన 8 రోజులు ప్రయాణం. ఇంగ్లాండ్లో హెన్రీ, మేరీ వైలాకర్ బ్లాకెడ్ స్వాగతం చెప్పారు. వారింట 3 రోజులు గడిపి లండన్ నుండి మాంచెస్టర్ ప్రయాణం చేశాం. మాంచెస్టర్లో మిత్రుడు ఎడ్వర్డ్ అని ఉన్నాడు. అతని ఇంట్లో మిత్రుల సమావేశం. అంతా బిజినెస్ మ్యాన్ అయినా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలవారు. కొందరు కాలేజీ విద్యార్థులు వచ్చారు. ఆసక్తిగా ప్రశ్నించారు. నేనన్నాను, మతం అంటే ఒక విశ్వాసానికి కట్టుబడి ఉండడం కాదు, ఒక జీవన విధానం కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మతం అంటే. అదే ఆధ్యాత్మికతకు అర్థం, పరమార్థం. మనస్సు చేసే మోసాలు కనిపెట్టి పరిహరించడమే నిజమైన మతం. మతం మనిషిని స్వేచ్ఛగా మనుగడ సాగేటట్లు చేయాలి. మనం ఓపెన్ మైండ్తో జీవిస్తున్నామా? లేదు. మనస్సును ఏదో ఒక విషయంపైకి తిప్పి అక్కడ కేంద్రీకరిస్తున్నాం. ఒక గాడిలో నడిపిస్తున్నాం. ఆలోచించేటట్లు చేస్తున్నాం. గతకాలపు పునాదులపైన కొత్తగా భవనాలు నిర్మిస్తున్నాం. అలా పరిమితమైన మనస్సు కొత్తను ఆహ్వానించలేదు. సత్యాన్ని అసలు దగ్గరకు రానియదు. ఎడ్వర్డ్ ఇంగ్లాండ్లో చాలా చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు చూపించాడు. బుకింగ్హామ్ ప్యాలెస్, పార్లమెంటు భవనం, సెయింట్ పాల్ కెథడ్రల్, నేషనల్ మ్యూజియం, ట్రఫాల్గర్ స్క్వేర్, వెస్ట్ మినిస్టర్ అవి చూసాం. తర్వాత ఫ్రాన్స్ వెళ్ళాం. ప్యారిస్లో కొద్ది రోజులు గడిపాం. ప్యారిస్లో ఎవరు ఇంగ్లీషు మాట్లాడరు. పెద్ద తలనొప్పి. విదేశీయులంటే మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు. అక్కడ ఈఫిల్ టవరు, మ్యూజియంలు చూసాం. అక్కడ నుండి జర్మనీ వెళ్ళాం. మ్యూనిచ్లో ఓ అభిమాని కలిశాడు. నా అతీత మానసం చదివాడట. జర్మనీలోని అనువదిస్తానన్నాడు. అతనికి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఓ 30 మందితో సమావేశం ఏర్పాటు చేశాడు. నేను ఇంగ్లీష్లో ప్రసంగించాను. అతను జర్మనీలోకి అనువదించాడు. జర్మనీ నుండి ఇటలీకి ప్రయాణం. కళా నిలయాలు, వాటికన్ సిటీ, కళాఖండాలు చూసాం. అన్నీ గతకాలపు వైభవ ముద్రలు. మిలాన్, ఫ్లారెన్స్, రోమ్ నగరాలు చూసాం. యూరప్లో ఇమ్మిగ్రేషన్ గొడవ, భాషా భేదాలు జాస్తి. అందరూ క్రిస్టియనులే. అయినా సఖ్యత, అవగాహన లేని దేశాలు. అందరికీ జాతీయాభిమానం, స్వార్థం ఎక్కువ. మతం మనుషుల్ని కలవడం బదులుగా దూరం చేస్తోంది. మతం ద్వారా ఎప్పటికీ సామరస్యం సాధించటానికి వీలు కాదనిపించింది. విశ్వ సౌభ్రాతృత్వం నెలకొనాలంటే మనిషి మతం హద్దుల్ని అతిక్రమించక తప్పదు. ఇటలీ నుండి సరాసరి ముంబై చేరుకున్నాం. విమాన ప్రయాణం 1978 డిసెంబరు 5న 2.5 సంవత్సరాల తర్వాత ఇండియా చేరుకున్నాను.